ఇల్లు ముట్టడిచ్చే పని అయితే నేను ఆయన చేసిన పాపాలకి ఓయమ్మ ఎన్నిసార్లు ముట్టడిచ్చాలో. ఆయన కన్ను కారులో పోతా సైట్ మీద స్థలం మీద పడిందంటే అది కబ్జా. ఏదైనా బిల్డింగ్ మీద పడింది అంటే వాళ్ళ దగ్గర ఒక 20 లక్షలు. లేకపోతే ఏదన్నా ఉంది అంటే గ్రానైట్ క్వారీలు ఉన్నాయంటే అది కూడా అట్లాగా చేసిన వ్యక్తి మేము ఎన్నిసార్లు ముట్టడిచ్చాలి ఆయన ఇల్లు. ఇట్లాంటి మబ్బు మాటలు మాయ మాటలు చిన్నపిల్లలు సడ్డీలు వేసుకున్న వాళ్ళకి చెప్పాలి. నాకు ముట్టడిస్తే ఏదో ఉనికిపోతారో లేకపోతే ఎన్ని సడ్డీలు వేసుకున్న వాళ్ళకి చెప్పుకోవాలి. మేమంతా కూడా చాలా చూసేసాం ఇట్లాంటి వాళ్ళందరినీ. ఏదేదో చాలా మాట్లాడాడు. ఒకటి ప్రజలందరికీ తెలియాల్సింది ఏంటంటే పదే 25,000 పట్టాలని మేము అక్కడ ఇస్తూ ఉంటే మేము కేసేసి తెలుగుదేశం వాళ్ళు కేసేసి ఆపారని చెప్పేసి పదే చెబుతున్నాడు. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అతను ప్రతి ఎలక్షన్కి మాయ చేయటం, ఎలక్షన్ ఒక నెల ఉందనగానే ఏదో ఒకటి మాయ చేసి మాట్లాడటం అనేది ఇక్కడ ఉండే ఒంగోలు ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటి ఆ రోజు తెలుగుదేశం టైంలో త్రిబుల్ పెట్టడానికి టిట్కో హౌసెస్ కూడా కట్టడానికి ఆ రోజు ఉండే మినిస్టర్ గారు ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారు అదేవిధంగా కలెక్టర్ గారు అందరం కూడా ఆ ఏరియా ప్రాంతం కూడా చూసి అక్కడ ఉండే పరిస్థితులను బట్టి అది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, ఐరన్ ఓర్లో ఉంది, దానికి ఎన్ఓసి ఇవన్నీ రావాలంటే ఇబ్బంది అని చెప్పి తెలిసే మేము టిట్కో హౌసెస్ కూడా అప్పుడు 50 ఎకరాలు కొనటం కానీ గవర్నమెంట్ ల్యాండ్ మళ్ళీ ఒక 15 ఎకరాలు ఇక్కడ చూడటం కానీ మిగతా ల్యాండ్ కానీ చూడటం కూడా ఆ రోజులు జరిగింది. ఈయన ఎలక్షన్ అయిపోగానే అక్కడేదో ఇస్తానని చెప్పేసి మాకు చేత కాదా అప్పుడు మేము అధికారంలో ఉండేటప్పుడు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేము త్రిబుల్ పెట్టడం మాకు చేత కాదు, లేకపోతే టిట్కో హౌసెస్ పెట్టడం మాకు చేత కాదు. జనాల్ని మభ్యపెట్టి పదే ఎందుకు చెప్తాడో నాకు అర్థం కావట్లా. కావాలని ఏదో విధంగా మాటలు 10 సార్లు చెప్తే అది నిజమైద్ది అనుకుంటాడో ఏందో ఇవాళ కూడా మాట్లాడతాడు. 25,000 ఇల్లు మేము కేసు వేస్తారు తెలుగుదేశం అని చెప్పి. నేను అదే చెప్తా ఉన్నాను. ఆ రోజు మేము కట్టలేక కాదు, ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అది ఐరన్ ఓవర్లో ఉందని చెప్పేసి మేము బయటికి వెళ్ళి త్రిబుల్ అక్కడ కనిగిరిలో ఇచ్చాము. అక్కడ ప్లేస్ అంతా కూడా కాస్ట్లీగా ఉందని. ఆ తర్వాత వచ్చేసి టిట్కో హౌసెస్ కూడా మేము కొనటం జరిగింది. అదేవిధంగా ఇంకోటి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో టెండర్కి పిలిస్తే టెండర్లకి మేమేదో అడ్డం పడతామని చెప్పేసి. నీకేమో చిత్తశుద్ధి ఉండదు, చేసే ఆలోచన ఉండదు. అదేమంటే పేద ప్రజలకంటే ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. పేద ప్రజలకు ఏం చేయాలనేది నెల ముందు గుర్తొచ్చిందా నీకు? ఇంకా 72 రోజులు ఉంది, అంటే నోటిఫికేషన్ కాకుండా ఎలక్షన్ అవ్వటానికి 72 రోజుల్లో ఇప్పుడు తీసుకొచ్చేసి ఇప్పుడేదో నేను ఇల్లు పట్టాలు ఇచ్చేస్తున్నాను, 25,000 మంది వస్తారు, దానికి టెండర్లకు కూడా పిలిచాము, దాన్ని ఏదో మేము ఆపాలని మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. పేద ప్రజలకు ఇచ్చేటప్పుడు ఎవరు కూడా ఆపరు. నువ్వు ఇదివరకు దుర్మార్గంగా ఆడ మోసం చేస్తున్నావు కాబట్టి దాని మీద ఆ రోజు ఏదో కేసు ఏందో ఆ ఊర్లో వాళ్ళు కేసులు వేసి ఉంటారు తప్పితే నువ్వు అది ఇచ్చినా కూడా అది చెల్లేది కాదు, అది నీకు తెలుసు. దాన్ని మాయ చేసావు. ఈరోజు పేదలకు ఇస్తుంటే ఎవరు ఆపుతారు? నువ్వు కావాలని చెప్పేసి నీకు ఈటిని చేత కాకుండా ఇప్పుడు నెల ముందు తీసుకొచ్చేసి నేను తీసుకొచ్చేసాము, డబ్బులు కొట్టేశారు, నేను ఇస్తేనే ఇక్కడ పోటీ చేస్తానని చెప్పి ఈరోజు ఎట్లా అవుతుంది? నీకు రేపు నెక్స్ట్ మంత్ 10వ తారీఖు 15వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు చేస్తావు? రైతులకి వాళ్ళ దగ్గర ఎన్ఓసి ఎప్పుడు తీసుకుంటావు? అదేవిధంగా వేసిన తర్వాత దాన్ని అన్నీ కూడా ప్లాట్లు ఎప్పుడు వేస్తావు? ప్లాట్లు వేసిన తర్వాత ఎంతమందికి పట్టాలు ఇస్తావు? అదేమంటే 25,000 మందికి నీ వల్ల ఎట్లా అవుతుంది? నువ్వు తల కింద పెట్టినా కూడా 25,000 మందికి పట్టాలు ఇయ్యలేవు. ఎట్లా ఇవ్వగలుగుతావు నువ్వు? షార్ట్ టైంలో నువ్వు 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తే నువ్వు ఇయ్యలేవు. నువ్వు దీన్ని కూడా మభ్య పెట్టడానికి, మాయ చేయటానికి, అది కూడా బురద చల్లటానికి నీ వల్ల కాదని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళ మీద బురద చల్లుతూ ఉన్నావు. అది మంచిది కాదు. ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరు చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు, నువ్వు ఒకసారి ఎన్నికలప్పుడేమో ప్రతిరోజుసారి నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పినోడివి నువ్వు. అదేవిధంగా ఒకసారేమో ఈరోజు కుప్పోల అవతల ఆ రోజు తెల్ల కాగితాలు ఒకటి ఇచ్చేసి అప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టావు. ఎన్నిసార్లు మాయ చేస్తావు? ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావు? అదేవిధంగా మేయర్ ఉన్నారు, ఆమె కూడా మాట్లాడేది. నాకు అదే అర్థం కావట్లా. ఆమె కూడా అంట 7 గంటలకు ఎవరో వచ్చారంట, 10 గంటలకు ఎవరో వచ్చారంట, 11ంటికి వచ్చారంట, 12ంటికి వచ్చారంట, 1 గంటకు కూడా మనం నిద్రపోతున్నామంట. ఆమె చూసిందా? నేను అడుగుతున్నా. ఇట్లా బురద మాటలు, పిచ్చి మాటలు మానుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 10,000కి 20,000కి 5,000 కూడా కకృతి పడే నువ్వు కూడా మాట్లాడితే నీ గురించి నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా.
మాకు సంస్కారాలు అడ్డొస్తాయి.